వస్త్రాలపై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు తెలంగాణ టెక్స్టైల్స్ ఫెడరేషన్ అధ్యక్షులు ప్రకాష్ అమ్మనబోలు. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంత్రి నిర్మలా సీతారామన్ తమ అభిప్రాయాన్ని స్పీడ్ పోస్ట్ మెయిల్ ద్వారా తెలియజేశామన్నారు. గతంలో ఉన్న విధంగానే గార్మెంట్స్ పై జీఎస్టీని కొనసాగించాలన్నారు. గతంలో 1000 రూపాయల లోపు వస్త్రాలకు 5%, 10,000 వరకు 12% జీఎస్టీ ఉండేదని గుర్తు చేశారు. ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయంతో 1,500 వరకు 5%, 10,000 వరకు 18%, ఆ పైన 28% జీఎస్టీని అమలు పరచాలని కేంద్ర నిర్ణయం తీసుకుందన్నారు. ఈ విధానంతో టెక్స్టైల్స్ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. జిఎస్టీ ఇంక్రీజ్ చేయడం అనేది మాకు ఇతర సోర్సెస్తో తెలిసింది. దీని అగెన్స్ట్గా మేము భారతదేశంలో ప్రతి ఒక్క అసోసియేషన్ సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ ద్వారా పర్సనల్గా రిప్రజెంటేషన్స్ ప్లస్ పోస్టింగ్ చేయడం జరిగింది. గతంలో మొదటిసారి జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇదే ప్రభుత్వము వస్త్రాలపై మేము జిఎస్టీయే పెట్టము అని మొదటిసారి చెప్పి మళ్ళీ దాన్ని కాకుండా జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసి వస్త్ర వ్యాపారులకు నమ్మకం వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చిందో హామీకి నిలబడలేదు. ఒకటే ప్రోడక్ట్ మీద 2 వేరియేషన్ ట్యాక్స్కు మొత్తం 8,000 ప్రోడక్ట్స్ భారతదేశంలో జిఎస్టీ ఉంది. ఏ ప్రోడక్ట్కి ఇట్లా టూ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ లేదు. ఒకటే ప్రోడక్ట్ రేట్ పైన ట్యాక్స్ అనేది ఫస్ట్ మేము ఖండిస్తున్నాము.